గంపెడు బియ్యమున్నా అందులో 2 రాళ్ళు తప్పవు అన్నట్లు ఊర్లో డబ్బున్న కుటుంబాలు, మంచిగా ఎదిగిన కుటుంబాలు కూడా ఉంటాయి కదా! అందరూ మనలాగే ఉంటారు అనుకోవడం కూడా మన తప్పే అవుతుంది. అలాంటి కుటుంబాల్లో ఒక కుటుంబమే రాజేష్ గారి కుటుంబం. రాజేష్ గారు వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబం. భార్య సునీత గారు, రాజేష్ గారి అన్న, వదినలైన వికాస్, శైలజమ్మ. రాజేష్ గారికి 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు సూరజ్. అయితే సూరజ్ హ్యాండిక్యాప్డ్ అవడం వల్ల తనకు 35 ఏళ్ల వరకు వయసు వచ్చినా కానీ ఇంకా పెళ్లి అవ్వలేదు. తన తమ్ముడు అనిల్ తండ్రి కుటుంబాన్ని పోషించడం కోసం వాళ్లకున్న వ్యాపారం చూసుకుంటూ కష్టపడుతుంది. ఆ బాధ్యత తీసుకోకపోగా 28 ఏళ్ల వయసు వచ్చినా కానీ తను ఇంకా చిన్నపిల్లాడిలాగా ఖాళీగా తిరుగుతూ, స్నేహితులతో సమయం గడుపుతూ, తాగుడు అలవాటుతో ఎప్పుడూ బయటనే ఉంటూ రాత్రి పడుకోవడానికి తప్ప ఇంట్లో కనిపించడు. ఇటువంటి కొడుకులున్న రాజేష్ గారి పెద్ద కొడుక్కి పెళ్లి అవ్వదు అని నిర్ణయం చేసుకున్నారు. చిన్న కొడుకు ప్రవర్తనకి తనకి పెళ్లి అవ్వదు, పిల్లని ఎవ్వరూ ఇవ్వట్లేదనే బాధతో తనకి ఎలా అయినా పెళ్లి చేయాలన్న ఆలోచనతో ఆయన ఏం చేస్తారో చూద్దాం.